So next problem is job sequencing with deadlines, and this is the second application of the greedy method. By using greedy method we are solving the job sequencing with deadlines. So based on this method we are having n jobs. Each job J1 has to associated with a profit and a deadline. సో ఇక్కడ మనకి కొన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇస్తారు. ప్రతి జాబ్కి రిక్వైర్డ్ డెడ్ లైన్ అండ్ ఏ స్పెసిఫైడ్ ప్రాఫిట్ అనేవి ఉంటాయి అన్నమాట. సో విత్ ఇన్ దట్ డెడ్ లైన్ దట్ జాబ్ హ్యాస్ టు బీ కంప్లీట్ ఇట్స్ ప్రాసెసింగ్ టు ఎర్న్ దట్ ప్రాఫిట్ అన్నమాట. సో ఏదైనా ఒక పర్టికులర్ జాబ్ ఉందనుకోండి, ఆ జాబ్కి అసైన్ చేసిన టైంలో కనుక పర్టికులర్ జాబ్ అనేది ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేసుకుంటే దానికి అసైన్ చేసిన ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి మెయిన్ కన్స్ట్రెయింట్స్ ఏంటి అంటే, ఇక్కడ మనకి ఎన్ నంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నప్పటికీ కూడా మనకి అవైలబుల్ ప్రాసెసింగ్ మెషిన్ అనేది 1 ఉన్నట్టుగా మనం అస్యూమ్ చేసుకోవాలి. సో మనకి రిక్వైర్డ్ మెషిన్ వచ్చేసి 1 ఉంటుంది. ఈచ్ జాబ్ హ్యాస్ టు బీ ప్రాసెస్డ్ ఓన్లీ 1 యూనిట్ ఆఫ్ టైం అనమాట. సో ఇప్పుడు మనకి ఎన్ నంబర్ ఆఫ్ జాబ్స్ ఇచ్చారు, ఆ పర్టికులర్ జాబ్స్కి డెడ్ లైన్స్ అండ్ ప్రాఫిట్స్ అసైన్ చేశారు. ఎట్ ద సేమ్ టైం మనకు ఒక ప్రాసెసింగ్ మెషిన్ అనేది అవైలబుల్గా ఉంది. యూజింగ్ దట్ మెషిన్ ఎన్ జాబ్ హ్యాస్ టు బీ ప్రాసెస్డ్ అండ్ ఈచ్ జాబ్ ప్రాసెస్ 1 యూనిట్ ఆఫ్ టైం అన్నమాట. సో ఇప్పుడు ఈ మెషిన్లో అవైలబుల్గా ఉన్న టైంలో 1 యూనిట్ ఆఫ్ టైంని ఎవ్రీ జాబ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఫైనల్ వచ్చేటప్పటికి మనకి ప్రాఫిట్ అనేది మ్యాక్సిమం వచ్చేటట్టుగా మనకి ఆ పర్టికులర్ జాబ్ సీక్వెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి J1, J2, J3, J4 ఇలా 4 జాబ్స్ ఇచ్చారనుకోండి. ఈ జాబ్స్ని మనకి ఏ సీక్వెన్స్లో ప్రాసెస్ చేస్తే హయ్యెస్ట్ ప్రాఫిట్ని ఎర్న్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆ జాబ్స్కి అసైన్ చేసిన డెడ్ లైన్స్లోనే ఈ పర్టికులర్ జాబ్స్ అనేవి ప్రాసెసింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ డెడ్ లైన్ని ఫాలో అవుతూ ఏ సీక్వెన్స్లో కనుక ఈ పర్టికులర్ జాబ్స్ని మనం ప్రాసెస్ చేస్తే హయ్యెస్ట్ ప్రాఫిట్ని ఎర్న్ చేయొచ్చు, ఆ సీక్వెన్స్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫర్ ఎనీ జాబ్ the profit PT is earned if the job is completed by its deadline. ఇందాకే చెప్పాం కదా, మనకి పర్టికులర్ జాబ్ అనేది దానికి అసైన్ చేసిన ప్రాఫిట్ని ఎర్న్ చేయాలి అంటే కంపల్సరీ దట్ జాబ్ మస్ట్ బీ ప్రాసెస్డ్ ఇన్ డెడ్ లైన్ అనమాట. అసైన్ టు దట్ జాబ్, ఆ జాబ్కి అసైన్ చేసిన డెడ్ లైన్లోనే పర్టికులర్ జాబ్ అనేది ప్రాసెసింగ్ని కంప్లీట్ చేసుకోవాలి. ఏ ఫీజిబుల్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఏ సబ్సెట్. ఇక్కడ మనకి ఫీజిబుల్ సొల్యూషన్ ఏంటి అంటే, ఇందులో మనకి ఏ సీక్వెన్స్లో జాబ్స్ అనేవి అసైన్ చేస్తే మనకి హయ్యెస్ట్ ప్రాఫిట్ అనేది రీచ్ అవ్వచ్చు అంటున్నాం కదా, ఆ పర్టికులర్ సీక్వెన్స్నే ఇక్కడ మన ఫీజిబుల్ సొల్యూషన్ అంటాం. ఓకేనా? J of job such that each job in this subset can be completed by its deadline. మనకి ఇక్కడ జేలో ఇంక్లూడ్ చేసే జాబ్స్ సీక్వెన్స్ అనేది అసైన్ చేయడంతో పాటు జేలో ఇంక్లూడ్ అయిన ఎవ్రీ జాబ్ అనేది దానికి అసైన్ చేసిన డెడ్ లైన్లోనే ప్రాసెసింగ్ని కంప్లీట్ చేసుకునేటట్టుగా జాబ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సీక్వెన్సింగ్తో పాటు డెడ్ లైన్ కన్స్ట్రైంట్ని కూడా పర్టికులర్ జాబ్ అనేది సాటిస్ఫై చేయాలి అన్నమాట. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. సో జాబ్ సీక్వెన్సింగ్ విత్ డెడ్ లైన్స్. సో n ఈజ్ ఈక్వల్ టు 5. n ఈజ్ ఈక్వల్ టు 5 మీన్స్ ఇక్కడ మనకి 5 నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇచ్చారు. దట్ జాబ్స్ హ్యాస్ ది ప్రాఫిట్ P1, P2, P3, P4, P5. సో ఇక్కడ మనకి 5 జాబ్స్కి 5 డిఫరెంట్ ప్రాఫిట్స్ ఇచ్చారు. డెడ్ లైన్స్ ఉండండి, డెడ్ లైన్స్ ఇచ్చారు అంటే ఫస్ట్ జాబ్ 2 యూనిట్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ అవ్వాలి, సెకండ్ జాబ్ 2 యూనిట్స్, ఫస్ట్ జాబ్ అంటే ఏం లేదు. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే థర్డ్ జాబ్ అనేది ఎక్కువసేపు వెయిట్ చేయలేదు, ఓన్లీ 1 యూనిట్ ఆఫ్ టైంలో ఇది ఎగ్జిక్యూషన్ని కంప్లీట్ చేయాలి. సెకండ్ మనకి ఇక్కడ ఫస్ట్ జాబ్ ఉందనుకోండి 2 యూనిట్స్ అంటే ఇది 2 యూనిట్స్ ఆఫ్ టైంలో ఎప్పుడైనా ప్రాసెసింగ్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మెషిన్ని ప్రతి జాబ్కి మనం ఇచ్చేది 1 యూనిట్ ఆఫ్ టైమే, ప్రతి జాబ్కి మనం ఇచ్చేది 1 యూనిట్ ఆఫ్ టైంలోనే ప్రాసెస్ చేసుకోవాలి. కాకపోతే ఈ జాబ్ అనేది ప్రాసెసింగ్ని కంప్లీట్ చేసుకోవడానికి దీనికి 2 యూనిట్స్ టైం అవైలబుల్గా ఉంది. అంటే అందులో ఫస్ట్ వేరే జాబ్ని ఎగ్జిక్యూట్ చేసేంత వరకు అది వెయిట్ చేయగలదు అనమాట. సో
ఇలా మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూడండి ప్రాఫిట్స్ అనేవి ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్లో అసైన్ చేసి ఉన్నాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ సీక్వెన్సింగ్ విత్ డెడ్ లైన్స్ అనేది ప్రాబ్లం ఇవ్వగానే ఫస్ట్ ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ ఈ ఆర్డర్లో జాబ్స్ అనేవి ఇచ్చారా లేదా, ఈ ఆర్డర్లో ఉండాలి. అంటే ప్రాఫిట్స్ అనేవి హైయెస్ట్, నెక్స్ట్ హైయెస్ట్, నెక్స్ట్ హైయెస్ట్ ఇలా డిక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లంలోనే ఈ అరేంజ్మెంట్లో ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు. మీకైతే ఇనీషియల్గా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ప్రాఫిట్స్ అనేవి చెక్ చేసుకోండి, అవి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయా లేదా అనేది. ఇన్ కేస్ మీరు ఆర్డర్ అనేది చేంజ్ చేసుకున్నారనుకోండి, డెడ్ లైన్స్ కూడా అదే ఆర్డర్లో అరేంజ్ చేసుకోండి. ఎందుకంటే మనం ప్రాబ్లం సొల్యూషన్ అప్పుడు ఇవి రెండే చూసుకుంటాం కదా కరెస్పాండింగ్గా. అందుకనే ఈ సీక్వెన్స్ మారితే ఈ సీక్వెన్స్ కూడా మారిపోతుంది. ఆ స్టెప్ మీరు సొల్యూషన్లో రాసి సీక్వెన్స్ని చేంజ్ చేసి రాయాలన్నమాట. సో నెక్స్ట్ దీనికి సొల్యూషన్ చూడండి. అజ్యూమ్ దట్ దెర్ ఈజ్ వన్ మెషిన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్ షుడ్ బి రన్ ఆన్ మెషిన్ విత్ 1 యూనిట్ ఆఫ్ టైం. సో ఎవ్రీ జాబ్ అనేది పర్టికులర్ మెషిన్లో 1 యూనిట్ ఆఫ్ టైంలో ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. అంటే ఆ 1 యూనిట్ అనేది 1 అవ్వచ్చు, 1 అవర్ అవ్వచ్చు, హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు, మన ఇష్టం. అది యూనిట్ ఆఫ్ టైం అనేది మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. సో ఇందులో ఇనీషియల్గా మనకి హయ్యెస్ట్ టైం ఎంత ఉంది, 3 కదా. సో ఇనీషియల్గా మనకి టైమింగ్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్. ఇవి మనకి అవైలబుల్గా ఉన్న స్లాట్స్. ఓకేనా. సో ఇందులో ఈ సీక్వెన్స్ని అరేంజ్ చేస్తున్నాం చూడండి. సో ఇందులో చూడండి, ఫస్ట్ హైయెస్ట్ ప్రాఫిట్ ఏముంది, ఇందులో ఫస్ట్ జాబ్ ఉంది, జాబ్ 1 విత్ ప్రాఫిట్ 20. మరి దీనికి డెడ్ లైన్ ఎంత ఉంది, 2 అవర్స్. ఇది 2 అవర్స్ వరకు ఉండగలదు. 2 అవర్స్లో అది ఫస్ట్ స్లాట్లో అయినా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, సెకండ్ స్లాట్లో అయినా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. సో దీనికి టైం ఉంది కాబట్టి J1ని ఇక్కడ అసైన్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ హైయెస్ట్ ప్రాఫిట్ ఏంటి, 15. అంటే జాబ్ 2కి 15 ఉంది. మరి జాబ్ 2కి డెడ్ లైన్ ఎంత ఉంది, 2 యూనిట్స్, అంటే 2 అవర్స్ ఉంది. సో 2 అవర్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఈ స్లాట్ 2 అవర్స్ ముందు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ దాన్ని మనం ప్లేస్ చేసేసుకోవచ్చు. సో J1 ఆల్రెడీ ఈ స్లాట్ అసైన్ చేసేసాం కాబట్టి J1కి ఇక్కడ జాబ్ 2 అసైన్ చేస్తాం. నెక్స్ట్ హైయెస్ట్ ప్రాఫిట్ ఏంటి, జాబ్ 3. జాబ్ 3కి డెడ్ లైన్ ఏంటి, 1. అంటే ఓన్లీ 1 అవర్ ఉంది. సో ఆ స్లాట్ ఖాళీగా ఉందా, స్లాట్ అనేది అవైలబుల్ ఉందా J1కి, లేదు. సో జాబ్ 3 అనేది పెర్ఫామ్ అవ్వదు. జాబ్ 4 చూడండి. జాబ్ 4కి డెడ్ లైన్ ఉంటుంది, 3 ఉంది. సో ఇక్కడ మనకి స్లాట్ అవైలబుల్ ఉంది కదా. సో జాబ్ 4 ఇక్కడ అసైన్ చేస్తాం. నెక్స్ట్ జాబ్ 5. స్లాట్స్ ఏమైనా ఈ 3కి ముందు ఏమైనా స్లాట్స్ అనేవి ఎంటీ ఉంటే అక్కడ వాటికి అసైన్ చేసేసేయచ్చు. సో లేదు కాబట్టి ఇక్కడ దీనికి అసైన్ చేసేస్తాం చూడండి. సో ఇదే సీక్వెన్స్. సో ఇక్కడ మనకి జాబ్ 2, జాబ్ 1 ఈ రెండు 2 అవర్స్ కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోవచ్చు. అంటే మనకి సీక్వెన్స్ J1, J2, J4 అయినా తీసుకోవచ్చు, J2, J1, J4 అయినా తీసుకోవచ్చు. ఇవి అటు ఇటు స్కిప్ అవ్వచ్చు కానీ J4 ఇక్కడే ఉండాలి. సో సీక్వెన్సింగ్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ ఎంత ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే J2 ఆర్ J1, J2 20 + 15 + 5 40. సో ఇది మనకి షార్ట్ కట్. నార్మల్గా మీకు సీక్వెన్సింగ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి షార్ట్ కట్. సో మీకు సొల్యూషన్లో ఎలా రాయాలో చూడండి. జాబ్, స్లాట్, సొల్యూషను, ప్రాఫిట్. ఇనీషియల్గా జాబ్ ఏం సెలెక్ట్ చేయలేదు. మనకి సొల్యూషన్ అంటే ఫీజిబుల్ సొల్యూషన్ అనమాట. మనం ఫైండ్ అవుట్ చేసే సబ్సెట్ ఇదే ఫీజిబుల్ సొల్యూషన్. సో ఇనీషియల్గా ఏం సెలెక్ట్ చేయలేదు కాబట్టి 5, ప్రాఫిట్ వచ్చేసి 0. సో J1 ఫస్ట్ సెలెక్టెడ్ జాబ్ J1 ఎక్కడ అసైన్ చేసేసారు, 1 to 2 స్లాట్ కదా. సో 1 to 2 1 2 J1 ప్రాఫిట్ ఎంత, 20. ఓకేనా. J1కి ఎంత అసైన్ చేశారు, 1 to 2. ఇనీషియల్గా మనం సెలెక్ట్ చేసింది 1 to 2 స్లాట్, J1 20. నెక్స్ట్ J2 ఎక్కడ పెట్టాము, 0 to 1.
సో 0 to 1, 1 to 2, సబ్సెట్లో J1 ఇప్పుడు మనం ఇంక్లూడ్ చేసింది J2, 20 + 15. సో J2 ప్రాఫిట్ 15 కాబట్టి 35. నెక్స్ట్ J3 సెలెక్ట్ చేస్తున్నాం. J3 అనేది ఎప్పటికీ మనకి డెడ్ లైన్ 1. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ స్లాట్ అనేది బుక్ అయిపోయింది కదా. సో అందుకనే మనకి ఇక్కడ ఇదేమి స్లాట్ ఏమి చేంజ్ అవ్వదు, ప్రీవియస్ స్లాటే వస్తుంది, సబ్సెట్ ఇదే వచ్చింది, ప్రాఫిట్ ఇదే వచ్చింది, అంటే ఈ జాబ్ అసలు మనం పర్ఫామ్ చేయట్లేదు అని. నెక్స్ట్ J4 ఎక్కడ అసైన్ చేశారు, 2 to 3. సో 2 to 3, J1, J2, J4, 35 + 5 = 40. సో నెక్స్ట్ J5, జాబ్ 5 తీసుకున్నాం. మనకి స్లాట్స్ ఏవి ఖాళీ లేవు, సేమ్ ఇవే స్లాట్స్ కదా, ఇవే ఇక్కడ రిపీట్ అవుతాయి, ఇవే రిపీట్ అవుతాయి, మళ్ళీ ప్రాఫిట్ కూడా ఇదే వచ్చింది. సో ఇది మనకి ఫైనల్ సొల్యూషన్ అన్నమాట. సో జాబ్ సీక్వెన్సింగ్ విత్ డెడ్ లైన్స్ అన్నప్పుడు ఇలా సొల్యూషన్ని చేయాలి. ఓకే. సో ఇక్కడ మనకి ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. జాబ్స్ 7 జాబ్స్ ఇచ్చారు. J1, J2, J3, J4, J5, J6, J7 ఇచ్చారు. ఇందులో ఇవి ప్రాఫిట్స్, ఇవి డెడ్ లైన్స్. డెడ్ లైన్ హైయెస్ట్ ఎంత ఉంది, 4 ఉంది. అంటే స్లాట్స్ ఏం రాయొచ్చు, 0, 1, 2, 3 and 4 ఇలా రాయొచ్చు స్లాట్స్. సో ఇందులో హైయెస్ట్ ప్రాఫిట్ ఏంటి, 35. హైయెస్ట్ ప్రాఫిట్కి డెడ్ లైన్ ఎంత ఉంది, 3 ఉంది. డెడ్ లైన్ ఎంత ఉంది, 3 ఉంది. అంటే 3 యూనిట్ వరకు J1 ఉండొచ్చు. నెక్స్ట్ హైయెస్ట్ ఎంత ఏముంది, 30. అంటే జాబ్ 2 డెడ్ లైన్ వచ్చేసి మనకి 4 యూనిట్స్. నెక్స్ట్ J3 4 యూనిట్స్. 4 యూనిట్స్ అన్నప్పుడు దీనికి ముందు ఎక్కడ ఖాళీ ఉంది, J3 ఇక్కడ ఇది ఫిల్ అయిపోయింది, ఇక్కడ ఫిల్ అయిపోయింది, ఇక్కడ ఖాళీ ఉంది కదా. సో J3 ఇక్కడ ఫిల్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, జాబ్ 4 20 ఉంది, ప్రాఫిట్ డెడ్ లైన్ 2 ఉంది. డెడ్ లైన్ 2 వరకు ఉంది, ఇది ముందు స్లాట్ ఖాళీగా ఉంది కదా. సో ఇది జాబ్ 4కి అసైన్ అవుతుంది. సో రిమైనింగ్ ఏవి రావు, ఎందుకంటే ఆల్రెడీ అన్ని స్లాట్స్ ఫిల్ అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ జాబ్స్ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో దిస్ ఈజ్ ది జాబ్ సీక్వెన్సింగ్ ఫర్ ది గివెన్ నెంబర్ ఆఫ్ జాబ్స్. సో ఇది మనకి సొల్యూషన్ ఫర్ ది జాబ్ సీక్వెన్సింగ్ విత్ డెడ్ లైన్ ప్రాబ్లమ్ యూజింగ్ గ్రీడీ మెథడ్.